కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దావీదు ఒక ప్రయారిటీస్, ద లైఫ్ ప్రయారిటీస్. దేవుణ్ణి స్తుతించడమే, దేవుడు నాకు ఏర్పాటు చేసిన ప్రదేశంలో నేను నిలబడడమే. దావీదు ఆ వీణ వాయిస్తానంట, సౌలుకు పట్టిన దురాత్మ విడిచిపోతూ ఉండేది అంట. ఒకప్పుడు దావీదుని గోడకు బిగించేద్దామని ఒక ఆ ఈటే సౌలు 2 సార్లు ఇసిరినా కూడా తప్పించుకున్న మనిషి మళ్ళీ వెళ్ళి అక్కడ నిలబడగలరా? అసలు నా మీద ఎంత విషం కక్కేస్తున్నా కదా, ఎంత నేనంటే నీకు పడతలేదు కదా, నన్ను ఎదురుగా చూస్తేనే నీకు దురాత్మ పట్టేస్తుంది కదా, నేను ఎందుకులే నీ దగ్గర రాలేను, నాకు దేవుడే సమాధానం ఇవ్వాలి. దావీదు దూరంగా ఉండొచ్చు. దావీదు చేసిన పని ఏంటంటే సితారా వాయిస్తున్నాడు. సితారా వాయించడంలో దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని స్తుతిస్తే దురాత్మ నువ్వు నన్ను శోధించు, నన్ను హింసించు, లేకపోతే నన్ను దాడి చేయి, దేవుడు నన్ను తప్పిస్తాడు, అయితే నువ్వు మాత్రం దురాత్మ పట్టి ఉండకూడదు. అక్కడ అంటున్న మాట ఏంటంటే మునుపట్టులాగిన దావీదు అక్కడ నిలబడ్డాడు. 2 విషయాలు. ఒకటి తప్పించుకున్నాడు, రెండవది మరలా నిలబడ్డాడు. ఆ సన్నిధిలో నిలబడతాడు. ఈవేళ యవనస్తుడిగా దేవుడు మనకు ఉద్దేశించిన ఆ తలాంతు కానీ, దేవుడు మనకి ఇచ్చిన తలాంతు కానీ ఎంత మధురంగా దేవుడి దగ్గర వాడబడుతున్నాం, సన్నిధిలో వాడబడుతున్నాం. మనకిచ్చిన బలాన్ని బట్టో, మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టో, మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టో దేవుని సన్నిధిలో వెచ్చించవలసిన వారంగా ఉండాలి. ఇక్కడ దావీదు చేస్తున్న పని అదే. సితారా వాయిస్తాడు, తప్పించబడుతూ దేవుని సన్నిధిలోనే నిలబడాలి.